జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 28వ తారీఖు నిర్వహించవలసిన 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగు స్ట్రీము, మౌంటైన్, స్కై విద్యార్థులకు నిర్వహించవలసిన విద్యార్థి కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ విద్యార్థులకు మొదటి యాక్టివిటీ సంభాషణ. ఇందులో గ్రామం గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత గ్రామం గురించి మాట్లాడించాలి. తర్వాత యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో మనకు చెవిటి కోతి కథను ఇచ్చారు. నిన్న కూడా ఇదే కథ ఇచ్చారు. మనం ఈ కథను నిన్న ఆల్రెడీ వివరించాము. మనం ఈరోజు కూడా ఇంకొకసారి చదివి వినిపించాలి, విద్యార్థుల చేత చదివించాలి. తర్వాత మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్కు సంబంధించి పాఠ్యాంశం లేదా కథకు సంబంధించిన శీర్షిక లేదా పదము బోర్డుపై రాసి ఆ శీర్షిక లేదా పదానికి సంబంధించిన పదాలు చెప్పించడము, రాయించడము, ఆ పదాలకు సంబంధించిన వాక్యాలు చెప్పించడము, రాయించడము, ఆ వాక్యాలను కుదించి సారాంశము బోర్డు మీద రాయించడము, విద్యార్థుల చేత పుస్తకాలు రాయించడం చేయాలి. చూడండి, కథకు సంబంధించిన కొన్ని పదాలు: అడవి, కోపం, పడటం, దెబ్బ, గుంపు, కొంగ, రక్తం, అహంకారం, కోతి, చెట్టు, చెవి, చెవిటి, మాటలు, ముక్కు, స్నేహం, నటించడం. ఈ విధంగా కథకు సంబంధించిన కొన్ని పదాలు రాయించాలి. అలాగే కథకు సంబంధించిన కొన్ని వాక్యాలు. అడవిలో చాలా కోతులు నివసించేవి అంటే క్లుప్తంగా రాయించాలి. ఒక కోతికి కోపం ఎక్కువగా ఉండేది. కోతి చెట్టు మీద నుంచి క్రింద పడింది. పడినప్పుడు కోతికి చెవికి దెబ్బ తగిలింది. కోతికి ఎడమ చెవి వినిపించలేదు. అందరూ ఆ కోతిని చెవిటి కోతి అని పిలిచారు. కొంగ కోతి చెవిని బాగు చేసింది. మిగతా కోతులు చెవిటి కోతిని తప్పుగా అర్థం చేసుకున్నాయి. చివరికి చెవిటి కోతి అందరితో స్నేహం చేసింది. తర్వాత మైండ్ మ్యాప్లో భాగంగా ఆ వాక్యాలను కుదించి సారాంశం రాయటం. చూడండి, అడవిలోని ఒక కోతి కోపంతో కొమ్మలు విరుస్తూ కింద పడి ఎడమ చేయి వినికిడి శక్తిని కోల్పోతుంది. అప్పటి నుండి మిగతా కోతులు దాన్ని చెవిటి కోతి అని పిలుస్తూ అది వినలేదని దాని ముందే ఎగతాళి చేసేవి. ఒకరోజు ఒక కొంగ సాయంతో ఆ కోతి తన చెవిని బాగు చేయించుకుంటుంది. దానికి మళ్ళీ వినికిడి శక్తి వస్తుంది. అయితే మిగతా కోతులు తన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటున్నాయో గమనించిన ఆ కోతి కొన్నాళ్ల పాటు ఏమీ తెలియనట్టుగా చెవిటి దానిలాగే నటించి వాటి అసలు బుద్ధిని తెలుసుకుంటుంది. చివరికి వారందరితో స్నేహం చేస్తూ కలిసిపోతుంది. తర్వాత యాక్టివిటీ ఆటలు. మనకు అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం అనే యాక్టివిటీ ఇచ్చారు. విద్యార్థులందరినీ తమ పుస్తకంలోని ఒక పేజీని తెరవమని చెప్పాలి. ఒక విద్యార్థి తనకి నచ్చిన అక్షరం చెప్తాడు. వెంటనే మిగతా విద్యార్థులందరూ వాళ్ళు తెరిచిన పేజీలో ఆ అక్షరము అలాగే దానికి సంబంధించిన గుణింత పదాలు ఎక్కడున్నాయో గుర్తించి పెన్సిల్తో వాటిని సున్నా చుట్టాలి. తరువాత లెక్కించి ఎన్ని అక్షరాలు గుర్తించారో చెప్తారు. ఏ విద్యార్థి అయితే ఎక్కువ అక్షరాలను గుర్తిస్తారో ఆ విద్యార్థిని విజేతగా ప్రకటిస్తాము. ఈ విధంగా అక్షరాన్ని పట్టుకోండి అనే ఆటను మనం అక్షరాన్ని పట్టుకోండి చూద్దామనే ఆటను ఆడిస్తాము. తరువాత మౌంటైన్ గ్రూప్ విద్యార్థులకు సంభాషణ. ఇందులో పిల్లలకు నచ్చిన అంశంపై సొంత మాటల్లో చెప్పించుట. అంటే పిల్లలకు ఏదైనా నచ్చిన అంశాన్ని గురించి మనం మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో కూడా అపాయంలో ఉపాయం అనే కథను ఇచ్చారు. ఆ కథను మనం నిన్న వివరించాము. ఇంకొకసారి కూడా ఉపాధ్యాయుడు వివరించాలి, అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత కృత్యం మైండ్ మ్యాప్. దీనికి సంబంధించి మనకు కథలో పిల్లలకు నచ్చిన పదం కానీ లేదా కథలోని కొత్త పదాలకు అనుగుణంగా వాక్యాలు తయారు చేయించటము, సొంత వాక్యాలు నిర్మించటము, సారాంశాన్ని రాబట్టడం
వంటి కృత్యాలు చేయిస్తారు. ముందుగా కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలు చూడండి. అడవి, కుందేళ్ళు, గుంపు, సంతోషం, నక్క, అనుమానం, వేటగాడు, వల, పథకం, నిద్ర, శబ్దం, అరుపులు, మిత్రుడు, భయం, అపాయం, ఉపాయం, రంధ్రం, రక్షణ, సమావేశం, అభినందన. ఈ విధంగా కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలు రాయించాలి. తరువాత కథకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వాక్యాలు. అడవిలో కుందేళ్ల గుంపు సంతోషంగా జీవించసాగింది. నక్కను చూసి కుందేళ్లకు అనుమానం కలిగింది. వేటగాడు కుందేళ్లను పట్టుకోవాలని పథకం వేశాడు. కుందేళ్లు వలలో చిక్కుకున్నాయి. కుందేళ్ల అరుపులు విన్న నక్క అక్కడికి వచ్చింది. నక్క ఉపాయంతో కుందేళ్లను భయపెట్టింది. వల తెగిపోవటంతో కుందేళ్లు బయటపడ్డాయి. జంతువులన్నీ నక్కను అభినందించాయి. మైండ్ మ్యాప్ లోనే తర్వాత యాక్టివిటీ కథ సారాంశాన్ని రాబట్టడం. చూడండి, కథ యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా చెప్పవచ్చు. ఒక అడవిలో కుందేళ్లకు నక్కపై ఎప్పుడూ అనుమానం ఉండేది. ఒకరోజు ఆ కుందేళ్లన్నీ వేటగాడి వలలో చిక్కుకున్నాయి. అటుగా వచ్చిన నక్కను చూసి కాపాడమని వేడుకున్నాయి. కానీ నక్క తెలివిగా వాటిని చంపేస్తానంటూ భయపెట్టింది. ఆ భయంతో కుందేళ్లు ప్రాణభీతితో ఒక్కసారిగా బలంగా ముందుకు దూకటంతో వల తెగిపోయింది. అలా కుందేళ్లు తప్పించుకున్నాయి. నక్క తనను అనుమానించే వారిని కూడా అపాయంలో ఉపాయంతో రక్షించిందని అడవిలోని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో మనకిచ్చింది ఆలోచించి పట్టిక తయారు చేయండి. ఇక్కడ చూడండి, పిల్లలతో చిన్న చిన్న సమూహాలు తయారు చేయాలి. ప్రతి సమూహంలో ఒక పిల్లవాడికైనా రాయడం రావాలి. ప్రతి సమూహంలో పట్టిక వేయటానికి వేరు విషయాలు చెప్పాలి. ఉదాహరణకు జంతువుల పట్టిక, అన్నా చెల్లెల పేర్ల పట్టిక, కట్టెలతో తయారయ్యే వస్తువుల పట్టిక, తినుబండారాల పట్టిక, సామాన్ల పట్టిక, ఏవైనా ఒక అంశాన్ని ఇచ్చి వాటి గురించి పట్టిక తయారు చేయమని చెప్పాలి. ఇక్కడ చూడండి, నేను తినుబండారాలకు సంబంధించి ఒక పట్టికను తయారు చేశాను. తినుబండారాల్లో ఆరోగ్యకర తినుబండారాలు, అనారోగ్యకర తినుబండారాలు. ఆరోగ్యకర తినుబండారాల్లో అన్నం, పప్పు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్డు, రొట్టె, మొలకలు, ఆకుకూరలు మొదలైనవి. అలాగే అనారోగ్యకర తినుబండారాల్లో చిప్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఐస్ క్రీమ్, బిస్కెట్లు, కేక్ మొదలైనవి. తరువాత స్కై గ్రూప్ కు సంబంధించి సంభాషణకు సంబంధించిన యాక్టివిటీలో నిశ్శబ్దం గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత నిశ్శబ్దం గురించి మాట్లాడించాలి. తరువాత యాక్టివిటీ కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో మనకు అపాయంలో ఉపాయం కథను ఇచ్చారు. కథను మనం నిన్ననే వివరించాము. ఈరోజు కూడా మరొకసారి ఆ కథను వివరించి విద్యార్థులకు చెప్పాలి. విద్యార్థుల చేత కూడా చదివించాలి. తరువాత మైండ్ మ్యాప్కు సంబంధించి మనకు పాఠ్యాంశం లేదా కథకు సంబంధించిన శీర్షిక లేదా పదాన్ని తీసుకోవాలి. ఆ పదానికి సంబంధించిన పదాలు చెప్పించడము, అలాగే ఆ పదానికి సంబంధించిన వాక్యాలు రాయించడము, ఆ వాక్యాలను కుదించి సారాంశం రాబట్టడం చేయాలి. ఉదాహరణకు నేను అపాయంలో ఉపాయం అనే శీర్షికను తీసుకున్నాను. ఆ శీర్షికకు సంబంధించిన పదాలు చూడండి. అపాయం, ఉపాయం, బుద్ధి, ధైర్యం, సమస్య, పరిష్కారం, చాకచక్యం, తెలివి, సహాయం, రక్షణ, ఆలోచన, అవకాశం. అలాగే అపాయంలో ఉపాయం శీర్షికకు సంబంధించిన వాక్యాలు. అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించాలి. ఉపాయం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. చాకచక్యంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అపాయంలో పడిన వారికి సహాయం చేయాలి. బుద్ధితో ఆలోచిస్తే శత్రువును కూడా జయించవచ్చు.
సమస్యకు పరిష్కారం ఉపాయంలోనే ఉంటుంది. ఈ విధంగా అపాయంలో ఉపాయం శీర్షికకు సంబంధించి వాక్యాలు రాయించవచ్చు. తరువాత యాక్టివిటీ ఆటలు. స్కై గ్రూప్ వాళ్ళకు పదాలతో కథ రాయడం ఇచ్చారు మనకు. అంటే ఏవైనా కొన్ని పదాలు తీసుకొని ఆ పదాల ఆధారంగా కథ రాయించాలి. ఉదాహరణకు నేను ఒకటి రాశాను చూడండి. అడవి, జింక, తప్పిపోయింది, సింహం, ఉపాయం, ముళ్ళ పొద, సురక్షితంగా. ఈ పదాలతోటి ఒక చిన్న కథను రాశాను. ఒక అడవిలో చిన్న జింక పిల్ల తన తల్లితో కలిసి జీవించేది. ఒకరోజు జింక పిల్ల అడవిలో ఆడుకుంటూ దారి తప్పిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక సింహం దాన్ని చూసి వెంబడించసాగింది. జింక పిల్ల చాలా భయపడింది. ఎంత పరిగెత్తినా సింహం దగ్గరవుతుంది. అప్పుడు జింక పిల్లకు ఒక ఉపాయం తట్టింది. దగ్గరలో ఉన్న ముళ్ళ పొదల మధ్యలోకి వెళ్ళి అక్కడే నిల్చుంది. సింహం ముళ్ళ పొదలోకి రావడానికి భయపడి ఆగిపోయింది. కొంతసేపటికి సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. జింక పిల్ల సురక్షితంగా బయటకు వచ్చి తన తల్లిని చేరుకుంది. ఈ విధంగా పదాలతోటి ఏవైనా పదాలతోటి మనం కథను రాయించాలి.